హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి సంధ్య వాయిస్ చాలా గట్టిగా వస్తుంది అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి, మా గల్లీకి వినాయకుని విగ్రహాలు పెట్టారు కదా, అక్కడ డీజే సాంగ్స్ ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. అసలు నేను వీడియో చేసుకుందామంటే మళ్ళీ బ్యాక్ మ్యూజిక్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి సాధ్యమైనంతవరకు గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తా. అది నా బాధ. అవును, ఇంతకీ ఏం చేస్తా ఉన్నావు అనుకోవచ్చు మీరు. ఏమీ లేదండి, మీ దగ్గర బుడం పండు అంటే ఏంటో తెలుసా? తెలిసే ఉంటుంది. మామూలుగా అయితే దోసకాయ అది ఇది అని అంటారు, మేమైతే బుడం పండు అని అంటాం. మాకు వచ్చేసి ఏంటంటే ముదిరాజులు పండించే పొలాలల్లో మామిడి పండ్లు కానీ, అడవి పండ్లు కానీ, తునికి పండ్లు, మొర్రి పండ్లు, పాల పండ్లు, ఇంకా అనేక పనులలో మా ముదిరాజులు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే అది ఇక మా వృత్తి అని చెప్పవచ్చు. దేవాన దేవతలే మాకు అట్లా ఒక వరం పెట్టినట్టు అడవి మీన పండ్లు పొలాలు తినుకుంటూ పండించుకుంటూ బ్రతకమని అట్లా చెప్పిర్రట. ఇది ఇక వెనకటి నుంచి వచ్చేదే. దాంట్లో విశేషంగా ఏంటంటే బుడం పండు అనేది మాత్రం మాకు చాలా ఇష్టమైన ఫలం. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. తీయని రసగుల్లలా ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా మనం తినడానికి రెడీ చేసుకుంటే సేమ్ రసగుల్లా టైపే వస్తుంది. అంత బాగుంటుంది. నాకైతే అబ్బా చెప్పలేనండి. మామూలుగా బుడం పండు అంటే నాకు అది చాలా అంటే చాలా ఇష్టం. ఎవరేమనుకోవద్దు. అంటే ఇంకా దాని గురించి ఇలా అని చెప్పేసి మీ ముందుకు తీసుకొచ్చా. మీకు తెలుసు తెలీదు సరే, మామూలుగా ఇట్లా చెన్నూరులో ఉండేవాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఇట్లా మాకైతే వర్షాకాలం అయితే ఇది సీజన్ కాబట్టి మేమే పండించుకొని మేమే తినడం అది మా చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం. ఇక మీ దగ్గర వచ్చేసి దొరుకుతాయో దొరకవో అంత నాకు ఐడియా లేదు. దొరికిన దోసకాయ అంటారు. దోసకాయ అంటే అది వేరే ఉంటుంది. అది కూడా నాకు వీలైతే చూపిస్తా. దోసకాయ సీజన్స్ ఎప్పటికీ దొరుకుతూనే ఉంటాయి. కానీ బుడం పండు మాత్రం వర్షాకాలమే దొరుకుతుంది. దీని టేస్ట్ వచ్చేసి మాత్రం ఆ స్మెల్కే ఇంకా అయిపోతున్న పని. ఏమీ లేదండి, ఒక బాగా పండిన ఒక బుడం పండు తీసుకొని మీడియం సైజుది ఇలా తొక్క తీసేసుకోవాలి. ఎందుకంటే తొక్క ఉందనుకో మనం తిన్నా కొద్ది ఆ తొక్క డిస్టర్బ్ చేస్తుంది. అదే దూరగాయలనుకో తొక్కతో సహా తినేయచ్చు. చేదు లేకపోతే, చేదు ఉంటే మాత్రం తినలేము. కొన్ని దూరగాయలు చేదు వచ్చేస్తే, మరికొన్ని పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది, బాగానే ఉంటాయి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు బుడంతో వేసేది. ఆహా, ఇంకా అప్పటి జ్ఞాపకాలు అది వేరేనండి, చెప్పుకోలేము. అంతెందుకు, నా పెళ్ళి అవ్వడానికి ఆ ఇయర్ కూడా ఒక 1 year ముందు వేసాం మేము కూడా. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం, ఫుల్ తిన్నాం. అట్లా ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా వ్యవసాయం నాయి. ఎందుకంటే మా ఆయనకు వ్యవసాయం చేయడం రాదు కాబట్టి. ఓకేనా, ఇంకేం లేదండి. ఇలా దీన్ని తొక్కంతా తీసేసుకొని పక్క నుండి ఇట్లా పగిలిపోయిందన్నమాట. ఈరోజు మార్నింగ్ మంచిగా పండింది అనుకో, ఈవినింగ్ టైం వరకు ఇంకా అది ఆగదు, పలిగిపోతుంది అన్నమాట. అయినా పర్లేదు, ఇట్లా చక్కెర వేసుకొని తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఇట్లా భలే అనిపిస్తుంది. మీకు ఎక్కడైనా అందుబాటులో ఈ మధ్య ఎక్కడైనా దొరుకుతూ ఉంది. చూసిన 2-3 వీడియోలలో కూడా దోసకాయ పండింది మా ఇంటి లోపల అని చెప్పేసి చూపించారు. అయితే దోసకాయ వేరు, ఇది బుడం పండు. బుడం పండుని కూడా దోసకాయ అనే అన్నారు. ఇట్లా బాగా పండిన బుడం పండుని తీసుకొని మాత్రం అలా తొక్క తీసేసుకొని లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా తీసేసి ఇంకా మనము దాన్ని ముక్కల కింద కోసుకోవాలి. ఎలా చూపిస్తాను చూడండి వీడియోలో. అయినా చిన్నప్పుడు జ్ఞాపకాలు, వెనకటి తిండ్లు, మన అమ్మ తాతలు పద్ధతులు భలే అనిపిస్తుంది కదా. నాకు మస్తు ఇష్టం అండి. ఇవే కాదు, తునిక్కాయలు అంటారు చూసినావా, అవి చిన్న చిన్న కాయలు తీసుకొచ్చుకొని దాని లోపల గింజలు చిన్ని కాయలు. అప్పుడు ఏంటంటే ఈ సీజన్లో పలుకులు వస్తాయి వైట్గా, అదొక రాయి మీద వేసి ఇట్లా పలుకులు అదేంటి ఒగరు లేకుండా గీకేసి లోపల గింజలు తింటే ఉంటుంది నా సామిరంగా టేస్ట్. అదో రకంగా ఉంటుంది. నాకైతే మస్తు ఇష్టం. పచ్చి పల్లికాయలు కూడా అప్పటికప్పుడు బుడం తోటలలో అలికితే తీసేసి ఏరుతో సహా మా తాతయ్య అప్పటికప్పుడు ఒలిచి పెట్టేది, అట్లా తినేది. బొబ్బరికాయలు కూడా అక్కడికక్కడనే పొలాల కాడ తోటల కాడ కోసి అగ్గంట పెట్టి దాంట్లో వేసి
కాల్చి ఇచ్చేది, అవి తినేది. ఏదైనా చిన్నప్పుడు అది వేరే. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర బాగా గారాల పట్టి లెక్క అన్నమాట. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఉండేది, కానీ అమ్మమ్మ తాతయ్యలతో ఉంటే ఎట్లుంటుందండి, ఇంకా ఆ ప్రేమ అది వేరే వేరే లెవెల్ అసలు. సంధ్య అంత అదృష్టవంతురాలు తెలుసా మీకు? మీ అందరికీ చెప్పుకోవాలి అన్న. చిన్నప్పుడే ప్రతి ఒక్కటి గుర్తొస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. ఇలా ముక్కలు కోసేసుకొని దీంట్లో షుగర్ యాడ్ చేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది. ఇందాక నేను తిన్నాను చూడు, అలా అన్నమాట. ఇంతకీ ఎలా అనిపించిందో ఒక చిన్ని కామెంట్ చేయండి. మీకు బుడంపండు గురించి తెలిస్తే మాకు దొరుకుతాయని ఒక చిన్ని కామెంట్ పెట్టండి. తగ్గినంత షుగర్ వేసేసుకొని ఒక్క 10 నిమిషాలు పక్క పెట్టేసుకొని తింటే ఆహా సూపర్ అంటే సూపర్ అబ్బా. నిజంగా బుడంపండు అంటే ఇష్టం లేక ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఈ రకంగా ట్రై చేసి చూడండి. అసలు ఇంకెప్పటికీ మర్చిపోరు జన్మలో. సూపర్ అంటే సూపర్. నాకు అసలు 10 నిమిషాలు ఓపిక లేక తినేసిన. రసగుల్లలో ఎందుకన్నానంటే 10 నిమిషాలు ఆగితే దీంట్లో వాటర్ వస్తుంది, అంటే మనం వేసిన షుగర్ కరిగిపోయి ఆ బుడంపండుకి పట్టేసి మంచిగా రసగుల్ల మాదిరి టేస్ట్ వస్తుంది. ఓకేనండి, బాయ్. కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా?